కోనసీమ జిల్లా అమలాపురం కల్వకొలను వీధి శ్రీ వేప చెట్టు కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకాంబరి దేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. లక్ష్మీ క్షీర సముద్రరాజం శ్రీరంగరామేశ్వరి దాసీభూత సమస్త దేవోన్నతం లోకైక దీపాంకరం శ్రీమన్మంద కటాక్షలబ్ధవ వివ బ్రహ్మేంద్ర గంగాధరం ఫ్రాం త్రైలోకూడి మేము సర్వదా వందే ముకుంద ప్రియ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ అమలాపురంలో వేయించేసినటువంటి వేప చెట్టు కనకదుర్గ కలవగొలుడు వీధుల్లో ఉన్నటువంటి నింబ వృక్ష అంటే పూర్వకాలం నుండి కూడా ఇక్కడ అమ్మవారు వెలిశారు. వేప చెట్టు క్రింద అదే పద్ధతిలో ఇక్కడ దానికి ఎదురుగానే అమ్మవారిని మళ్ళీ వేరే విగ్రహం తయారు చేసి అక్కడ గుడి కట్టి వేరే చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎక్కడా లేనటువంటి టైంలో కూడా ఇక్కడ ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఫస్ట్ 2వ వారం వచ్చేటువంటి శుక్రవారం రోజున అమ్మవారికి అలంకారం అంటే శాకాంబరి రూపంలో ఉండేటువంటి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తూ ఉన్నాం.